ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. సో మేనిఫెస్టేషన్ గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నా కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, లైక్ ఎప్పుడే కానీ సబ్ కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అయిపోతే మీకు మేనిఫెస్ట్ చేయడం చాలా కష్టం, దాన్ని ఫస్ట్ మీరు క్యూర్ చేయాలి అని చెప్పేసి. సో అసలు సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఎలాంటి థాట్స్ని ఫీడ్ చేస్తూ ఉంటాం, అది ఫీడ్ ఎలా అవుతుంది అండ్ అది దాని స్టోరేజ్కి గల కారణం ఏంటంటే ఏమి సిచ్యువేషన్ దాన్ని డ్రాగ్ చేస్తుంది అంటారు? ఓకే, సో సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది అని. సో ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు ఒకటి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండి. కరెక్ట్. టూ. ఓకే, కాన్షియస్ గా అంటే మనము కాన్షియస్ గా డే టు డే వర్క్స్ చేసేదాన్ని కాన్షియస్ అంటే పొద్దు నుంచి లేచి తెలుస్తుంది మనకి, అసలు ఆలోచించకుండా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకి తెలుసు ఈ రోజు పొద్దున్న లేచానో ఏం చేశానో అది చేస్తున్నాను, లేకపోతే ఆఫీస్ కి వెళ్ళి ఈ పని చేయాలి అనేది కాన్షియస్ గా నీకు తెలుసు. కరెక్ట్. ఈ రోజు నేను ఈ పని చేస్తున్నానని. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే నీకు తెలీదు కానీ సేమ్ చేస్తూ ఉంటావు అనమాట. నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయింది అని. అది ఎలా చెప్పాలి అంటే నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది, కొత్తగా ల్యాప్టాప్ కొన్నారు, కొన్ని తర్వాత దాంట్లో ఏం చేస్తారు, సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ లోడ్ చేస్తారు. ఇంకోటి ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఏమైనా చేసుకోవాలి అంటే సి కానీ జావా కానీ ఎన్ని అప్లికేషన్ ఇన్స్టాలేషన్స్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇప్పుడు అంత ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కంప్యూటర్ ప్రోగ్రామ్ అయిపోయింది, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కి ప్రోగ్రామ్ అయిపోయింది, స్ట్రాంగ్ గా ప్రోగ్రామ్ అయిపోయింది. మధ్యలో ఇంకొన్ని ప్రోగ్రామ్స్ యాడ్ చేస్తారు మీరు. 1 year తర్వాత, 2 years తర్వాత ఇంకొన్ని యాడ్ చేస్తారు. రైట్? సేమ్ వే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు అవుతాయి అంటే చిన్నప్పుడు, అంటే పుట్టిన 0 to 7 years ఆఫ్ ఏజ్, ఈ టైంలో తీటా స్టేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన మైండ్. ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి ఏంటంటే ఎవరిని చూసినా మొత్తం ప్రోగ్రామ్స్ తీసేసుకుంటారు అనమాట. 0 to 7 years ఆఫ్ ఏజ్. ఈ 0 to 7 years ఆఫ్ ఏజ్ ఒక బాబు ఉన్నాడు అనుకోండి, వాడు పేరెంట్స్ ఇద్దరు కొట్టుకోవడం చూస్తున్నాడు అనుకోండి, వీడికి అది ప్రోగ్రామ్ అయిపోయి పెద్దయ్యాక వాడు ఓన్లీ టాక్సిక్ రిలేషన్షిప్ నే మేనిఫెస్ట్ చేస్తాడు. ఇప్పుడు వీడికి ఒక అన్న పుడతాడు, నెక్స్ట్ వీడికి ఒక తమ్ముడు పుడతాడు, వాడి టైంలో వీళ్ళ పేరెంట్స్ కొట్టుకోరు, వీడికి టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటుంది, వాడికి టాక్సిక్ రిలేషన్షిప్ ఉండదు. బికాస్ వాడు పేరెంట్స్ కొట్టుకోవడమే చూస్తున్నాడు, వాడు ఇద్దరు మదర్ ఫాదర్ కొట్టుకోవడమే వాడు చూస్తున్నాడు, అరుచుకుంటున్నారు వీడి ముందు, వీడికి తెలియట్లేదు, వాడు ఆడుకుంటూ ఉంటున్నాడు, వాడు ఆ వేరే రూమ్ లో ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ తెలియకుండా పేరెంట్స్ తాలూకా బిలీఫ్స్ వాడికి ప్రోగ్రామ్ అయిపోతాయి. ఇంకోటి 0 to 7 years ఆఫ్ ఏజ్ ఎవరితో అయితే నువ్వు పెరుగుతావో వాళ్ళ యొక్క బిలీఫ్స్ తీసేసుకుంటాం, స్ట్రాంగ్ బిలీఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, మదర్ గానీ ఫాదర్ గానీ డబ్బు గురించి బాధపడుతున్నారు అనుకో, స్ట్రగుల్ అవుతున్నారు అనుకో, హార్డ్ వర్క్ చేస్తున్నారు అనుకో, యూ బికమ్ హార్డ్ వర్కర్. సో అప్పుడు స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి సబ్ కాన్షియస్ మైండ్ కి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అది ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇప్పుడు మనము రీప్రోగ్రామ్ చేసుకోవాలి, అది మన చేతిలోనే ఉంది. అండ్ ఇంకోటి 0 to 7 years ఆఫ్ ఏజ్ లోనే మనకి ప్రోగ్రామ్స్ అయిపోతాయి, కానీ తర్వాత మనం కొత్త స్టార్ట్ ఏదైనా చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త జాబ్ లోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి, కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాక ఓ ఇలా ఉంటుందా లైఫ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి, అన్నోన్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి మీ యొక్క పాస్ట్ కర్మాకి కనెక్ట్ అయిన ప్రోగ్రామ్స్ అనమాట. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఎలా ఉన్నారు, ఒకవేళ బిజినెస్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నా ఆ ప్రోగ్రామ్స్ పడిపోతాయి, ఇక్కడ నుంచి మళ్ళీ రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ లోకి వెళ్తారు మళ్ళీ. అరే ఈ నెగటివ్ ఎమోషనల్ ఇందా, పాజిటివ్ ఎమోషనల్ ఇందా. సో ఈ ప్రోగ్రామ్స్ ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ రీప్రోగ్రామ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చి ఎఫర్మేషన్, పాజిటివ్ ఎఫర్మేషన్. పాజిటివ్ ఎఫర్మేషన్ అంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ మై లైఫ్ ఈజ్ అమేజింగ్ అనొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐ రిసీవ్ ఇంత XYZ amount. I am love. I am love is affirmation.
లవ్ ఫిల్స్ మై వరల్డ్. నా ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంది. నేను ప్రేమను, నా ప్రపంచమంతా ప్రేమతో నిండి అంటే నీ ఆటోమేటిక్ నీ ఆరాలో నిన్ను ప్రేమించేవాడే నీ ఆరాలోకి ఎంటర్ అవ్వాలి. నిన్ను ప్రేమించకుండా నిన్ను తిట్టాలనుకుంటే వాడు నీ ఆరాలోకి రాడు, అటువైపే ఉంటాడు. సో అంత పవర్ఫుల్ ఉంది మనము అనే మాట. సో ఎఫర్మేషన్ ఇస్ పవర్ఫుల్. టంగ్, మన నోటితో ఏదైతే అంటున్నామో అది చాలా పవర్ఫుల్. సో ఎఫర్మేషన్ మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తామో మైండ్ వైరింగ్ అయ్యి ప్రోగ్రామ్ అయిపోతుంది. రీప్రోగ్రామ్ చేస్తాం అనమాట మన మైండ్ ని, సబ్ కాన్షియస్ మైండ్ ని. సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయడమే నెక్స్ట్ స్టెప్. రీప్రోగ్రామ్ చేసే ఫస్ట్ స్టెప్ ఎఫర్మేషన్, సెకండ్ స్టెప్ విజువలైజేషన్. ఆ సిచ్యువేషన్ ఒక బ్యూటిఫుల్ ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. క్రియేట్ చేసి దాన్ని విజువలైజ్ చేస్తూ డైలీ దాంట్లో ఆ ఫీల్ లో ఉండడం అనేది విజువలైజేషన్. థర్డ్ వచ్చి హిప్నోథెరపీ. లైక్ ఐ టీచ్ సెల్ఫ్ హిప్నోథెరపీ నేర్పిస్తాను నా ప్రోగ్రామ్స్ లో. ఇందులో సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంటారు. అందులో నేను గైడ్ చేస్తాను సెల్ఫ్ గా మీకు మీరు ఎలా హిప్నోటైజ్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వచ్చో. ఇది నేను అండ్ మీరు ఇందాక అన్నట్టు సెల్ఫ్ ప్రోగ్రామ్ అవి ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ ఎలా హీల్ చేసుకోవచ్చు, అది హీల్ చేసుకున్నాక ఈ స్టెప్ వస్తుంది. సో ఇలాగా నా ప్రోగ్రామ్ లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ హీలింగ్, బ్లాక్స్ క్లియరెన్స్ ఉంటది. ఆ తర్వాత సబ్ కాన్షియస్ సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. నువ్వు నీ కోరికల్ని మేనిఫెస్ట్ చేయడానికి ఎలా హిప్నోటైజ్ చేసుకోవాలో అంటే ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మీరు హిప్నోటైజ్ చేయొచ్చు ఆర్ హీల్ చేయొచ్చు అని అంటున్నారు. సో అది బేసిక్ గా మనకు మీరు అన్నట్టు చైల్డ్హుడ్ లో ఏవైతే పడతాయో అవన్నీ కూడా మనం హీల్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ చేయొచ్చు, సాధ్యమేనా? చైల్డ్హుడ్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మనం హీల్ చేసుకోవచ్చు. 3 months పడుతుంది. చైల్డ్హుడ్ లో ట్రామా తీసుకుంటారు కొంతమంది చైల్డ్హుడ్ దే ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్ ని చూసుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా హీలింగ్ ప్రాసెస్ కావాలి. సబ్ కాన్షియస్ మైండ్ అదే ఫీడ్ చేసింది. ఎటు చూసినా వాళ్ళకి అదే రిపీటెడ్ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్. దానికి ఫస్ట్ బ్లాకేజెస్ క్లియర్ చేసుకున్న తర్వాత సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రతీష గారు. థ్యాంక్ యూ.